హాయ్ ఎవ్రీవన్. కేరళ స్టోరీ. ఒక వర్గం వారు ట్రైలర్ చూస్తేనే చాలు రక్తం మరిగిపోతుంది అని ఎమోషనల్ అయిపోతున్నారు. మరో వర్గం వారు మేమెంతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, మేమెందుకు ఇలా చేస్తాము అని షాక్ అవుతూ ఉన్నారు. కల్పిత కథని వాస్తవ కథలా జనాల్లో చిత్రిస్తున్నారు. దీనివల్ల కొన్ని సామాజిక వర్గాల, మతాల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ట్రైలర్లో చూపించిన చాలా వరకు సీన్స్ కల్పితంగా కల్పించి తీసినట్టుగా ఉన్నాయి. ఈ సినిమా గనక ప్రదర్శించబడితే దేశంలో అల్లర్లు జరిగే, లా అండ్ ఆర్డర్కి సమస్య వచ్చే ప్రమాదం ఉందని పిటిషనర్ శ్రీదేవ్ నంబూద్రి అభ్యంతరం తెలియజేశాడు. పిటిషనర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని 2 వారాల సమయం ఇస్తూ సినిమా ప్రదర్శనని ప్రస్తుతానికి నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్రెడీ కేరళ స్టోరీ ఫస్ట్ పార్ట్లోనే 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఒక ఫేక్ డాటాని ప్రదర్శించారు సినిమాలో అని ఒకటి ఎలిగేషన్ వచ్చింది. ట్రైలర్లో ఇది చూడండి. हम कभी नास्तिक नहीं होते, सिर्फ तुम काफिर लोग नास्तिक होते हो. చూసారుగా, ట్రైలర్లో ఒక క్యారెక్టర్ మా వాళ్ళలో నాస్తికులు ఉండరు, మీ వాళ్ళలోనే నాస్తికులు ఉంటారు అని చెప్పడం చూసాం. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇస్లాం కంట్రీస్లో కూడా నాస్తికులు ఉన్నారు అని తేలింది. అంటే ఆ క్యారెక్టర్ అందరు ముస్లిమ్స్ని జనరలైజ్ చేసి చెప్పిందా, లేకపోతే ఉగ్రవాద భావజాలాలు ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి చెప్పిందా అనేది సినిమా వచ్చినాక తెలుస్తుంది మనకి. ఇక కేరళ రాష్ట్ర ప్రజలతో పాటు ఎన్నో వర్గాలని, ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, ఒక మతం అమ్మాయికి మరో మతం వాళ్ళు బలవంతంగా బీఫ్, గొడ్డు మాంసం తినిపించడం. ఈ సీన్ని కేరళ రాష్ట్ర ప్రజలే ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. ఎంతో మంది పరోటా విత్ బీఫ్ తినడం సర్వసాధారణం అక్కడ. ఎవరి తిండి అలవాట్లు వాళ్ళవి. వాటిని తప్పుపడితే వ్యక్తి స్వేచ్ఛని హరించినట్టే కదా. వాళ్ళకి ఎవరూ బలవంతంగా తినిపించట్లేదు అని చెప్తున్నారు. ఆ మాటకొస్తే బీఫ్ అనగానే రగిలిపోయేటువంటి కొన్ని వర్గాలు ఈ దేశం నుండి ఎంత పెద్ద మొత్తంలో బీఫ్ వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఒకసారి డాటా చూడమని కొన్ని వర్గాలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాయి. పార్టీ ఫండ్స్ కోసము, ఎలక్టోరల్ బాండ్స్ కోసము ఎవరెవరికి అనుమతులు ఇస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో బీఫ్ ఇక్కడ నుండి వేరే దేశాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుందనే డాటా ఒకటి తెలుసుకోవాలి, రాజకీయాలకు బలవద్దు, భారతీయులుగా ఉండాలి అని చెప్పేసి కొన్ని వర్గాలు ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదంతా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం రోజు. ఇంకా కొన్ని పార్టీలు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎన్నికలు జరిగే ముందే పర్టికులర్గా కొన్ని పార్టీలు ఇలాంటి కాంట్రవర్షియల్ సినిమా, కులం, మతం అంటూ మనుషుల మధ్య ద్వేషాలను పెంచుతుంటాయని మండిపడుతున్నాయి. మనలో మన మాట, ఇది నిజమే అంటారా? ఏ పార్టీ మనిషిగా చెప్పకండి, నిజమైన భారతీయులుగా చెప్పండి. సరే, ఈ సినిమా ట్రైలర్ని మనమే సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకుందాం కాసేపు. కానీ కేరళ హైకోర్టు జడ్జి కూడా ఈ సినిమా చూశారు. కొంపదీసి జడ్జి కూడా అర్థం కాలేదు అని అంటారా ఏంటి? జడ్జి గారు ఏమన్నారో తెలుసా? అసలు ఈ సినిమాను మొత్తం చూసారా లేదా సెన్సార్ బోర్డు వాళ్ళు? చాలా సున్నితమైన అంశాలను ఎంతో అభ్యంతరకరంగా చిత్రీకరించారు. అలా ఎలా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తుంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా, సినిమా ప్రదర్శనని నిలిపివేయాల్సిందిగా 2 వారాల స్టే ఇచ్చారు. మనుషుల మధ్యలో ఇంత దూరాలను పెంచే కల్పిత కథనాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టే సినిమాలు వాంటెడ్గా ఎందుకు తీయాలి? వెనకాల ఏ రాజకీయ అండదండ పలుకుబడి ఉన్నాయంటూ కొంతమంది సిటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకొంతమంది ఏమో అలాగైతే గుజరాత్ ఫైల్స్ కూడా సినిమాగా రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలని మరీ పర్సనల్గా, ఎమోషనల్గా తీసుకునే ముందు నిజమైన భారతీయులుగా ఇప్పుడు ఇలాంటి వాటిని ఎలా తీసుకోవాలి మనం? ఒక చిన్న స్టోరీ. మతం ఏదైనా కానివ్వండి, ఆ వర్గం ఏదైనా కానివ్వండి. ఒక ఆయనకు 2 కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుకు పద్ధతిగా పెరిగి అందరిలాగా జీవిస్తున్నాడు. మరొక కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెద్ద దొంగగా మారాడు. ఇప్పుడు ఆ దొంగగా మారిన కొడుకుని పదే 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 తలుస్తూ, అస్తమానం అతన్నే చూస్తూ వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని దొంగ కుటుంబం, దొంగ 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 అనడం ఎంతవరకు కరెక్ట్? అలాగే కొంతమంది ఉగ్రవాదుల్లో కలిసినంత మాత్రాన ఒక మతస్థులందరినీ ఉగ్రవాదులుగా చూడడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి వైఖరికి ఈ దేశంలో స్వస్తి చెప్పాలి. మన ఇంటి పక్క మనతో పాటు కష్టం చేస్తూ మనలాగే జీవించే వాళ్ళు ముస్లిమ్స్, సాధారణ ముస్లిమ్స్. వాళ్ళు ఉగ్రవాద మూకలు కాదు, వాళ్ళు నిజమైన ముస్లిమ్స్. అయినా ఒకడు ఉగ్రవాది అయ్యాక ముస్లిం ఎలా అవుతాడు? ఖురాన్లో మనుషుల్ని చంపమని, బాంబుల్ని పేల్చమని చెప్పలేదే. అలా చేసిన వాళ్ళంతా వాళ్ళు ముస్లింలు కాదు, ఇది ముస్లింలే చెప్తారు. ప్రతి చెట్టులో, ప్రతి ప్రాణిలో దైవాన్ని చూడాలని బోధించే నిజమైన హిందూ భారతీయునికి ఇది తప్పకుండా అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. వచ్చే చిక్కంతా మతాలతో కాదు, రాజకీయాలతో.
మతాలను ప్రజల సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ఎలాంటి రాజకీయ పార్టీ అయినా అది, నేను ఒకటి రెండు అని చెప్పట్లేదు, ఎలాంటి రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రాజకీయ పార్టీ స్ట్రాటజీస్ వల్లనే ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ప్రతి భారతీయుడి ముందున్నది ఒకటే ప్రశ్న, రాజకీయాలకు బలవడమా, భారతీయులుగా బ్రతకడమా? ఈ సినిమాలో కూడా డైరెక్టర్ మిగతా ముస్లింలని సాధారణంగా చూపిస్తూ, మళ్ళీ చెప్తున్నాను, మిగతా ముస్లింలని సాధారణంగా చూపిస్తూ ఉగ్రవాద భావాలు కలిగిన వాళ్ళని విలన్స్గా చూపిస్తే ఓకే. ఆ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి కదా, ఒక ఖడ్గం, ఒక ముంబాయి సినిమాల్లో అలాగే చూపించారు. అవి ఓకే, హెల్దీ మూవీస్, అవి దేశాన్ని ఐక్యంగా ఉంచే సినిమాలు అవి. ఎందుకంటే టెర్రరిజాన్ని ఎవడు ఒప్పుకుంటాడు, ఉగ్రవాదాన్ని ఎవడు ఒప్పుకుంటాడు, తీవ్రవాదాన్ని ఖండించాల్సిందే ముమ్మాటికి. కానీ అదే సమయంలో మనమంతా ఒకటి అని చాటేటువంటి సినిమాలు అవి. కానీ దేశంలో ఉన్న అందరు ముస్లిమ్స్కి అదే చెడు లేబుల్ వేసి అందరు అలాగే ఉన్నారు అనే అర్థంలో తీస్తే గనక, అలాంటి డైలాగ్స్ పెట్టి తీస్తే గనక, అది నిజమైన భారతీయుడు, ఏ భారతీయుడు 100% ఒప్పుకోడు. ఓకే, ఈ సినిమా కేసు కోర్టులో ఉంది కనుక సినిమాను మనం ఎవరైనా చూడలేదు కనుక ఇంతకన్నా ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకోలేము. సరే, ఈ సినిమా ట్రైలర్లో अगले 25 साल में पूरा भारत एक इस्लामिक स्टेट होगा. నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇండియా ఇస్లాం దేశంగా మారిపోతుంది అని, నంబర్ 2, నెక్స్ట్ మీ ఇంటి అమ్మాయి టార్గెట్ జాగ్రత్త అని అర్థం వచ్చేలా ఈ 2 లైన్స్ కనిపిస్తాయి. మీరు చెప్పండి, మరీ అంత ఉందంటారా, లేదా ఇది సినిమా కోసం పబ్లిసిటీ బిజినెస్ అంట? కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నువ్వు నేను కాదు, నీ మతం నా మతం కాదు, నీ కులం నా కులం కాదు, నీ పార్టీ నా పార్టీ కాదు, ఇక్కడ దేశం ముఖ్యం. దేశం కోసం నువ్వు నేను ఎప్పుడు పోరాడుతూనే ఉందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. జై హింద్, జై భారత్.